ఆ, ఏమి చేసినా, ఉమ్, మీరు ఏమి చేసినా, ఏ వ్యవహారం చేసినా, ఏమి మాట్లాడినా ఉమ్. నేను, నాది అనే భావంతోనే మీరన్నీ చేస్తారు. మరి అంతే కదా అలాగే మరి అంటే ఎదుటి మరి మీకు అలాగే ఊహ తెలిసిన కాంచి, మీరు పుట్టిన అంతే తర్వాత అంతే. మీకు ఊహ ఆ, తెలిసిన దగ్గర నుంచి ఆ, నేటి వరకు నేను, నాది ఈ రెండిటినే బేస్ చేసుకునే ఆ. సర్వ కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే అలాగే వచ్చావు ఎంతవరకు అలాగే వచ్చావు నాన్న. కదమ్మా. ఆ, కనుక ఉమ్, ఈ నేను, నాది అనేదే ఉమ్, అహంకారపూరితమైనటువంటిది. ఉమ్, ఈ ఉమ్, నేను అనేదే ఎరుక. ఉమ్, ఈ నేను అనేదే మాయ లాంటిది. అంటే మాయ ఉమ్, అన్నారు దాన్ని. అంటే మాయ అంటే ఏంటంటే, ఉమ్, ఉమ్, మాయ అనగా లేనిదే ఉన్నట్టు తెలియబడేదానికి మాయ అని పేరు. ఉమ్, ఉమ్. లేనిదే ఉన్నట్టుగా తెలుస్తుంది కాబట్టి దానికి మాయ అంటారు. అంతే. మాయ ఆ, అంటే ఇంకేదో కాదు. ఆ, అంటే దాని అర్థం ఏంటి? మీకు ఊహ తెలియక ముందు మీలో నేను అనేది లేదు ఆ, ఆ. కదా. అప్పుడు లేదు అప్పుడు లేదు నాన్న. అప్పుడు లేనిది మరి ఇప్పుడు ఉమ్. ఎలాగొచ్చింది అంటే, మనకు ఆ లేనిదే ఇప్పుడు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అర్థమైందా? అవును నాన్న. అప్పుడు లేనిదే ఇప్పుడు ఉన్నట్టు తెలుస్తుంది కనుక దీన్ని మాయ అన్నారు. ఏమా? అవును అందుకు నాన్న. ఈ నేను అనేదే పెనుమాయ అంటారు. ఏమా? కాబట్టి ఈ నేను ఉండబట్టి నా ఇల్లు, నా కుటుంబం, నా సంసారం, నా ఆస్తి, నా డబ్బు, నా ధనము, నా బంగారం, నా పిల్లలు, నా సంతానం, ఏమా, ఈ ఈ నేను ఉండబట్టి నాది 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 అని అన్నిటిని ముడివేసుకుని వెళ్ళిపోతుంది మరి అదే కదా నాన్న. కదా. ఆ, అయితే ఈ నేను ఏమవుతుంది? ఈ నేనుతోనే మనం ప్రయాణం చేస్తే జీవితం ముగిసిన వరకు ఉమ్, ఈ నేను నాది అనే భావనతోనే కానీ మనం జీవితం ముగిసిపోయిన వరకు కానీ మనం ప్రయాణం చేస్తే ఉమ్, మళ్ళీ మనకి పునర్జన్మ రావటానికి ఇది హేతు అవుతుంది. ఆ, ఎందుకంటే చిట్ట చివరి దశలో నేను నా మనవరాల్ని చూడలేకపోయాను, నా మనవరాలు దూరంగా ఆహా, ఉంది, లేకపోతే నా ఆ, మనవరాలు పెళ్ళి అయిపోతే బాగుండు, లేకపోతే మా మనవరాళ్ళకి పెళ్ళి అయిపోయింది, ఒక మనవడు ముని మనవడిని చూస్తుంటే నా ఆస్తి తీరిపోను. ఈ ఈ ఈ కోరికలు ఏవైతే ఉన్నాయో, ఈ సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు వాసనతో కూడినటువంటి బంధంగా మారిపోయి మీరు అవసాన కాలములో అంటే దేహ పరిత్యాగము చేసే సమయంలో ఈ నేనే అటువంటి కోరికలతో ప్రయాణం చేస్తుంది. కరెక్ట్ నాన్న. ఏంటల్లి? ఇప్పుడు ఆ అర్థం కోరిక ఆ కోరిక వచ్చింది ఎవరికి? నేనుకి. అంటే నాకు వచ్చింది. అవునమ్మా. నేనున్నాను కాబట్టి నాకు కోరిక వచ్చింది. ఆ కోరిక తీరకుండా నేను కానీ ప్రయాణం చేస్తే మళ్ళీ ఆ కోరిక తీర్చుకోవడానికి నేను పుట్టాలి. ఏంటల్లి? అంతే కదా. అంతే నాన్న. నా కోరిక నెరవేరకుండా నేను ఈ దేహాన్ని పరిత్యజిస్తే నా కోరిక నెరవేర్చుకోవడానికి మళ్ళీ ఇంకొక దేహాన్ని నేను పరిగ్రహణం చేసుకొని మళ్ళీ భూమి మీదకి రావాలి. ఎందుకు? నా కోరిక రావాలి. తీరలేదు కాబట్టి. అంతే కదా. అసంపూర్ణమైన కోరిక ఉండిపోయింది కాబట్టి. అయితే మన పెద్దలు ఒక మార్గాన్ని మనకి అందుబాటులోకి తెచ్చారు. ఏంటది? ఒరే నాయన, ఇలాగ నువ్వు నేను నాది అనే భావనతోని జీవితాంతం ప్రయాణం చేస్తే నీకు అవసాన దశలో కొన్ని కోరికలు మిగిలిపోతాయి. ఆ కోరికల కోసమనే మళ్ళీ నువ్వు పుట్టవలసి వస్తుంది. కాబట్టి నీకు పునరపి జననము మళ్ళీ పునరపి మరణము నీకు తప్పదు. జనన మరణం అనే సుడిగుండంలోనే నువ్వు చిక్కుకొని ఎల్లప్పుడూ కూడా ఈ 84 లక్షల జీవరాశుల్లో చస్తూ పుడుతూ ఉంటావే గాని సత్యమైనటువంటి ఆ పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకొని అందులో నువ్వు ఐక్యమైపోతే మళ్ళీ నీకు జనన మరణాలని ఈ జాడ్యము, ఈ జనన మరణం అనే ఈ ఏమంటారంటే ఈ జబ్బు, ఇది నీకు మళ్ళీ ఉండదు. నువ్వు జన్మ రాహిత్యుడివి అయిపోతావు.
జనన మరణాలకి అతీతంగా నువ్వు ఉండగలుగుతావు అని మన వాళ్ళు ఒక మార్గాన్ని మన కోసం ప్రవేశపెట్టారు. అయితే వాళ్ళ మార్గం ఎటువంటిదంటే ఈ మార్గం అనేది నేను లేని మార్గము అన్నారు. అన్- ఎవరు? ఆ, ఈ ఈ మార్గం ఏమన్నారు? నేను లేని మార్గం అన్నారు. అంటే ఏంటి? ఏ మార్గము ద్వారా ఏ మార్గము ద్వారా మీరు ఆ సత్యాన్ని తెలుసుకొని ఆ సత్యంలో మిమ్మల్ని మీరు ఐక్యం చేసుకోగలుగుతారో అప్పుడు మీరు ఏదైతే నేను నాది అని పట్టుకొని ఏలబడుతున్నారో ఆ నేను నాది అనేది లేకుండా పోతుంది. అందుకు ఇది నేను లేని మార్గము. అంటే ఈ మార్గంలోనే మీరు ప్రయాణం చేస్తే మీలో ఉన్నటువంటి నేను లేకుండా పోతుందని ఈ మార్గానికి నేను లేని మార్గము అని పెద్దలు సెలవిచ్చారు తల్లి. అర్థమైందా? నేను లేని మార్గం అంటే ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత ఆ మార్గంలో గురువుగారు చెప్పినటువంటి పద్ధతి ప్రకారంగా మనం ప్రయాణం చేసినాడు మనలో నేను అనేది మనం వదులుకోగలిగినప్పుడే అప్పుడు మనం నేను లేని వారం అవుతాము. ఎప్పుడైతే నేననేది మనలో లేదో మరి ఆ నేను లేకపోయిన తర్వాత ఆ నేనుకి ఏ కోరికలు మిగులుతాయి? ఏ సంకల్పాలు దానికి ఉదయిస్తాయి? నేను అనేవాడికి కోరికలు వస్తాయి, నేను అనేవాడికి సంకల్పాలు ఉదయిస్తాయి. కానీ నేను లేని వారికి ఏ సంకల్పాలు ఏ కోరికలు ఉండవు. కనుక వారికి మళ్ళీ పునరపి జననం పునరపి మరణం ఉండదు. వారు ఎల్లప్పుడూ సత్య ప్రకాశులుగా ప్రకాశిస్తూ ఆ సత్యంలోనే వారు ఐక్యమై సత్య స్వరూపులుగా మారిపోతారు. వారికి జనన మరణాలు లేవు. అందుకే ఇది నేను లేని మార్గము అన్నారు. అర్థమైందా? ఇప్పుడు అర్థమైంది నాన్న.